అక్షిత అంటుంది గుండమ్మతోని, అవును నేనే చంపించాలని ట్రై చేశాను పల్లవిని, నేనే అంతా చేసింది నేనే. చాలా నీకు అసలు అక్కడ పోటీలో నేను ఒక్కదాన్నేనా పార్టిసిపేట్ చేసింది? ప్రతి ఒక్కరు విన్ అవ్వాలని చెప్పి వాళ్ళ పరుగులు పెడతానే ఉన్నారే, నన్ను మాత్రమే ఎందుకు క్వశ్చన్ చేస్తావు చెప్పు అని చెప్పి అంటూ ఉంటే, సరే అయితే నీకేం తెలీదు అంతేగా, సరే ఇక నుంచి నిన్ను కానీ మీ అమ్మను కానీ ఏమీ అడగను. కానీ పల్లవికి ఈ పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు, ఇదంతా ప్లాన్ చేసింది ఎవరు, వెనకుండి నడిపించింది ఎవరు అనేది ఖచ్చితంగా నేను తెలుసుకున్నాక అప్పుడు చెప్తాను వాళ్ళ పని అని చెప్పి గుండమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వైష్ణవి అంటుంది అక్షితతోని, బేబీ నీకేమైనా పిచ్చా ఏంటి, మొత్తం అంతా నేనే చేశానని చెప్పి నేనెత్తి మీద వేసుకుంటావేంటి, అసలే ఆ గుండమ్మ మామూలుది కాదు, ఎందుకు అలా చేసావు అని చెప్పి వైష్ణవి అడుగుతూ ఉంటే అప్పుడు అక్షిత, అది కాదు మమ్మీ, రివర్స్లో వస్తే కానీ కొంచెం క్లియర్గా ఉంటుంది, అంటే వాళ్ళకి మన మీద డౌట్ రాకుండా ఉంటుంది కదా అని చెప్పి అలా చేశాను అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. ఏదో మమ్మీ, కానీ ఏదైనా ఆ పల్లవి మిస్ అయిపోయింది, అదే చాలా బాధగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. పక్క పల్లవి తన ఫ్రెండ్తో కలిసి కాలేజ్కి క్లాస్ రూమ్లోకి వస్తూ ఉంటుందన్నమాట. ఇక కాలేజ్లో క్లాస్ రూమ్లో ఫ్రెండ్స్ అంతా కూడా పల్లవి ఎలా ఉంది ఇప్పుడు నీకు అని చెప్పి అందరూ వచ్చి పలకరిస్తూ ఉంటారు. అసలు నీకు అలా జరగడం ఏంటో, అసలు ఎవరు చేశారో ఏంటో, నిన్ను ఆ పరిస్థితి తీసుకొచ్చారు, తెలిసిన తర్వాత మాకు చాలా బాధ వేసింది అని చెప్పి కొంతమంది ఫ్రెండ్స్ అందరూ కూడా అలా చెప్తూ ఉంటారు. ఈ లోపల క్లాస్ రూమ్లోకి అక్షిత వాళ్ళ ఫ్రెండ్స్తోకి వస్తూ ఉంటుందన్నమాట. ఇక ఇటు పల్లవి పక్కనే ఒక ఫ్రెండ్ ఉంటుంది. ఆ అమ్మాయి అంటూ ఉంటుంది, అసలు ఎవరు చేశారో కానీ వాళ్ళ కాళ్ళు చేతులు విరిగిపోతాయి, ఏ బస్సు వచ్చి గుద్ది పడేస్తుంది రోడ్డు మీద, వాళ్ళకి అదొస్తుంది ఇదొస్తుంది అని చెప్పి నానా బూతులు తిడుతూ ఉంటే, ఇక అప్పుడు అక్షిత, ఏయ్ ఏంటి నువ్వు వచ్చి నన్ను తిడుతున్నావేంటి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఫ్రెండ్ అంటుంది, అంటే పల్లవి ఫ్రెండ్ అంటుంది, ఏంటి అక్షిత, నేను పల్లవిని యాక్సిడెంట్ చేయించాలి, పల్లవిని ఇదంతా చేయించిన వాళ్ళని కదా నేను తిడుతున్నాను, నిన్ను తిడుతున్నట్టుగా నువ్వెందుకు ఫీల్ అవుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు పల్లవి, కొంప తీసి నా మీద అటాక్ ప్లాన్ చేయించింది నువ్వేనా ఏంటి అక్షిత, నువ్వు అలా తెగ ఫీల్ అయిపోతున్నావు కదా నిన్ను తిట్టేసినట్టు అని చెప్పి పల్లవి అలా అంటూ ఉంటే అప్పుడే క్లాస్ రూమ్లోకి ఇటు చరణ్ వాళ్ళ ఫ్రెండ్స్తో వస్తూ ఉంటాడు. ఇక అప్పుడు చరణ్ అంటాడనమాట, ఏంటిది అక్షిత ఎందుకు చేస్తుంది, అక్షితకి ఏమంత అవసరం, నిన్ను చంపించాల్సిన అవసరం, ప్లాన్ చేయాల్సిన అవసరం అని చెప్పి అడుగుతూ ఉంటాడు చరణ్. ఇలా చంటి కూడా వస్తాడు, అదేంటి ఫ్రెండు, అసలు అక్షిత మొహం చూడు ఎంత అమాయకంగా ఉంటుందో, అక్షిత ఇలా అస్సలు చేయదు, తనకి ఇలాంటి పని చేయాల్సిన అవసరమే లేదు ఫ్రెండు అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి, ఏంటి ఫ్రెండు నువ్వు అక్షితని సపోర్ట్ చేస్తున్నావేంటి అని చెప్పి పల్లవి అడుగుతుంది చంటిని. అప్పుడు చంటి, అది కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మన ఫ్రెండ్సే కదా, నేను ఎవరికి అగైనెస్ట్ కాదు, ఎవరికి ఏం కాదు, అందరినీ సపోర్ట్ చేస్తాను, అందరూ మన ఫ్రెండ్స్ కదా అని చెప్పి చంటి అంటూ ఉంటాడు. ఈ లోపల క్లాస్కి లెక్చరర్ వస్తారు, ఏంటి అందరు ఇక్కడ మీటింగ్, కూర్చోండి, ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చోండి అని చెప్పి అనగానే అందరూ వాళ్ళ సీట్స్లో కూర్చుంటారు. ఇక లెక్చరర్ ఏమో, అమ్మ పల్లవి ఎలా ఉందమ్మా నీకు ఇప్పుడు అని చెప్పి అడుగుతారు. పర్లేదు సార్ ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పి పల్లవి చెప్తుంది. ఈ లోపల క్లాస్ రూమ్లోకి ప్యూన్ వస్తాడనమాట, లెటర్ తీసుకొని, ఏంటయ్యా ఇంకా క్లాసే స్టార్ట్ చేయలేదు అప్పుడే వచ్చావు అని చెప్పి ఆ లెటర్ చదివి, కాసేపట్లో మేనేజ్మెంట్ ఏదో మీటింగ్ కండక్ట్ చేస్తుందంట, సో అందరూ పదండి అని చెప్పి లెక్చర్ చెప్పడంతో ఇక అందరూ గ్యాదర్ అవుతారు. ఇక మేనేజ్మెంట్ మీటింగ్ కండక్ట్ చేస్తుంది. ఇక అందరూ కూర్చుంటారనమాట వరుసగా, పిల్లలంతా స్టూడెంట్స్ అంతా కూడా. ఇక స్టేజ్ మీద ఇటు ప్రిన్సిపల్ సార్, లెక్చరర్ సార్, ఇటు గుండమ్మ, ఇటు సుమలత కూర్చుని ఉంటారనమాట. ఇక గుండమ్మ మైక్లో చెప్తూ ఉంటుంది, మనము కాలేజ్ తరపు నుంచి ఎన్ఎస్ క్యాంప్ కండక్ట్ చేసాం కదా, అది గ్రాండ్ సక్సెస్ అయింది, దాని గురించే ఈ మీటింగ్ అంతా అని చెప్పి అనగానే ఇక కాలేజ్ స్టూడెంట్స్ అంతా కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక ఆ తర్వాత గుండమ్మ అంటుంది, అంతా బాగానే జరిగింది కానీ ఒక్క పల్లవికే ఇలా జరగడం అస్సలు కొంచెం మనసుకి చాలా బాధగా అనిపించింది అని చెప్పి గుండమ్మ అలా చెప్తూ ఉంటుంది. గుండమ్మ అంటుంది, అంటే ఇప్పుడు మనం ఈ కాంపిటీషన్లో మనం నెంబర్ 1 స్టూడెంట్గా గెలిచింది పల్లవియే, తనే మార్క్స్ ఎక్కువ మార్క్స్ వచ్చాయి తనకి, ఇక అక్కడ ఊర్లో కూడా తనే అందరి మెప్పు పొందింది, 10/10 మార్క్స్ వచ్చాయి తనకి, తనే గెలిచినట్టు, నెంబర్ 1 స్టూడెంట్ తనే అన్నట్టుగా ఇలా చెప్తూ ఉంటే గుండమ్మ ఇక అప్పుడు అంటుంది అక్షిత, అంటే ఏంటి మేడం మేము పార్టిసిపేట్ చేయలేదా, అక్కడ ఊర్లో మేము సర్వీస్ చేయలేదా, పల్లవి మాత్రమే సర్వీస్ చేసిందా, ఎలాగా, అయినా మీరు పల్లవి ఏం చేసినా కూడా సూపర్ డూపర్ అంటారు అని చెప్పి అలా అక్షిత అంటూ ఉంటే ఇక సుమలత, ఫస్ట్ నుంచి పల్లవి అంటేనే కదా ఈ గుండమ్మకి ఇష్టం, అందుకే తనకే సపోర్ట్ చేస్తుంది అనుకుంటా అని చెప్పి అలా చెప్తూ ఉంటే ఇక అప్పుడు గుండమ్మ అంటుంది,
నేనొక్కదాన్ని చెప్పడం ఏంటి, అక్కడ వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా మాతో పాటు వచ్చిన లెక్చరర్స్ ప్రతి ఒక్కరు చూశారు కదా, అక్కడ సర్వీస్ బాగా చేసిందని చెప్పి ఆ ఊర్లో ఉన్న జనాలే కదా పల్లవికి ఎక్కువ మార్క్స్ వేశారు, మేమేమీ చేయలేదే, ఇందులో మా హ్యాండ్ ఏం లేదు, అక్కడ ఊరి వాళ్ళు చెప్పిందే మేము చెప్పాము అని చెప్పి అనగానే అక్కడ ఇంకో లెక్చరర్ కూడా వస్తారు కదా వీళ్ళతో పాటు ఎన్ఎన్ఎస్ క్యాంప్కి, ఆయన కూడా అంటారనమాట, అవును పల్లవి చాలా బాగా పర్ఫామ్ చేసింది కాబట్టి దీనికి మంచి మార్క్స్ వచ్చాయి, తనే బెస్ట్ స్టూడెంట్ అని చెప్పి ఆయన కూడా చెప్పడంతో ఇక అప్పుడు గుండమ్మ, అవును పల్లవి బెస్ట్ స్టూడెంట్, అమ్మ పల్లవి రామ్మ, సుమలత మేడం నీకు బెస్ట్ స్టూడెంట్గా సర్టిఫికేట్ ఇస్తారు అని చెప్పి అనగానే ఇక అక్షిత కోపంగా చూస్తూ ఉంటుంది, దీనికి సేమ్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి మనసులో సుమలత కూడా ఇరిటేట్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇక స్టేజ్ మీదకి పల్లవి రావడంతో ఇక సుమలత సర్టిఫికేట్ ఇస్తుందన్నమాట పల్లవికి. ఆ తర్వాత ఇక పల్లవి వచ్చి కూర్చుంటుంది. తర్వాత గుండమ్మ అనౌన్స్ చేస్తుంది, కాలేజ్లో కల్చరల్ ఈవెంట్స్ జరగబోతున్నాయి, కాలేజ్ మేనేజ్మెంట్ సింగింగ్ కాంపిటీషన్ పెట్టాలని చెప్పి పిల్లల్లో ఉన్న ఎక్స్ట్రా టాలెంట్ని బయటకు తీసుకురావాలని చెప్పి సింగింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేయబోతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేమ్స్ ఇవ్వచ్చు అని చెప్పి అలా గుండమ్మ చెప్తూ ఉంటే అని చెప్పి పిల్లలంతా ఆ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇక ఆ తర్వాత మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇక కాలేజ్లో ఒక దగ్గర నేమ్స్ ఇవ్వాలన్నమాట. ఇక అందరూ వచ్చి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ వచ్చి నేమ్స్ ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత పల్లవి తన ఫ్రెండ్తో పాటు వచ్చి అన్న నా పేరు కూడా రాసుకోండి సింగింగ్ కాంపిటీషన్లో అని చెప్పి పల్లవి చెప్పడంతో అప్పుడు అతను, అయ్యో సారీ అమ్మా, అంటే 10 మంది స్టూడెంట్స్ పేర్లే తీసుకోమన్నారు, ఎందుకంటే కాలేజ్లో చాలామంది ఉంటారు, చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్రతి ఒక్కరు పేరిచ్చి అందరూ పార్టిసిపేట్ చేస్తే ఇక అది అలా చేయించలేం కదా, అందుకే 10 మెంబర్స్ మాత్రమే తీసుకోమన్నారు అనకని, ఆహా అవునా సరేలే అయితే అని చెప్పి పల్లవి వాళ్ళ ఫ్రెండ్తో వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఆల్రెడీ అక్షిత వాళ్ళ ఫ్రెండ్స్తోనే ఉంటుందన్నమాట. ఇక అప్పుడు అక్షిత పల్లవి వెళ్తుందలా ఆపి మరి పల్లవితో ఇలా అంటుంది, అక్షిత ఏంటమ్మా పల్లవి నీ పేరు తీసుకోలేదంటగా అని చెప్పి అనగానే అప్పుడు పల్లవి, అక్కడ 10 స్టూడెంట్స్కి మాత్రమే ఛాన్స్ ఉందంట, తెలుసుంటే కొంచెం ముందే వెళ్ళేదాన్ని, కానీ నేను వెళ్ళేసరికి 10 నేమ్స్ ఆల్రెడీ ఫిల్ అయిపోయాయి, అందుకే నా పేరు తీసుకోలేదు అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, తీసుకున్నంత మాత్రాన నువ్వు విన్ అవుతావా ఏంటి, ఈసారి విన్ అయ్యేది అక్షితనే అని చెప్పి అలా అక్షిత చెప్తూ ఉంటే ఇక అప్పుడు పల్లవి అంటుంది, హలో లాస్ట్ టైం కాంపిటీషన్లో నేను ఉన్నాను, నేనే గెలిచాను లాస్ట్ టైము, ఇప్పుడు నేను కాంపిటీషన్లో లేను కాబట్టి ఖచ్చితంగా నువ్వు విన్ అవుతావు, నేను లేను కాబట్టి అనగానే, అంటే నువ్వు కాంపిటీషన్లో ఉంటే నేను విన్ అవ్వలేనా ఏంటి అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, అదే కదా నేను విన్ అవుతాను అని చెప్పి నువ్వు చెప్పడం కాదమ్మా అక్షిత, నేను కూడా కాంపిటీషన్లో ఉంటే అప్పుడు మన ఇద్దరికి పోటాపోటీ జరుగుతుంది కదా, అప్పుడు అయినా కూడా విన్ అయ్యేది నేనే, సో నేను పార్టిసిపేట్ చేయట్లేదు కాబట్టి నువ్వు విన్ అవుతావు అంతే అని చెప్పి అనగానే, ఏదన్నా కూడా నువ్వు మాత్రం ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయలేవు కదా, పార్టిసిపేట్ చేయకుండా చేసింది కూడా నేనే అని చెప్పి అక్షిత అలా పల్లవికి చెప్తూ ఉంటే, అదేలే నేను ఎక్కడ పార్టిసిపేట్ చేస్తే నువ్వు విన్ అవ్వలేవు కదా, అందుకని నువ్వు పెట్టించలేకపోయావు, అయినా నువ్వు నన్ను రెచ్చగొడుతున్నావు కదా, సో ఈ కాంపిటీషన్లో నేను పార్టిసిపేట్ చేస్తాను, సో నేనే విన్ అయ్యి చూపిస్తాను అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, నీకు అంత సీన్ లేదమ్మా అని చెప్పి అక్షిత అంటుంది, సీన్ ఉందో లేదో నా పేరు లిస్ట్లో ఉంటుందో లేదో తర్వాత చూసుకో అని చెప్పి పల్లవి వాళ్ళ ఫ్రెండ్తో అక్కడి నుంచి వచ్చేస్తుంది. ఇక అప్పుడు అక్షిత వాళ్ళ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు, ఎందుకు ఈ అక్షిత కావాలని ఆ పల్లవిని కెలికించుకొని మరి ఇలా చేసుకుంటుంది అని చెప్పి, ఎందుకు అక్షిత ఆ పల్లవిని ఎందుకు అనగానే, దాని మొహంలే ఆంటీయే నా వైపు ఉన్నారు సుమ ఆంటీ, ఇక దాని పేరు ఖచ్చితంగా ఎక్కదు సింగింగ్ కాంపిటీషన్లోకి అని చెప్పి లైట్ అది ఊరికే ఏదో మనం బెదిరించడానికి అలా అనిందిలే అని చెప్పి అక్షిత అంటుంది. పక్క కొంచెం దూరం వచ్చాక చరణ్ వాళ్ళు ఉంటారన్నమాట. ఇక చరణ్ కూడా ఏడిపిస్తూ ఉంటాడు పల్లవిని, ఏంటమ్మా పల్లవి నీ పేరు తీసుకోలేదంట కదా సింగింగ్ కాంపిటీషన్లో అనగానే, తీసుకోలేదు కానీ తీసుకోనీయకుండా చేసింది ఇదిగో అక్షితనే అని చెప్పి ఇందాకే అదిగో అక్షితనే ఒప్పుకుంది అనగానే, అక్షితకి నీ పేరు రానికుండా చేయాల్సిన పనే ఉంది, ఏదో కోపంలో అనుంటుందిలే, అంతేకాని అక్షిత ఏం చేయించుండదులే అని చెప్పి పల్లవితో అంటాడనమాట చరణ్. అప్పుడు పల్లవి అంటుంది, అక్షిత నేనుంటే అక్షిత విన్ అవ్వలేదు కదా, అందుకే దాని ప్లాన్ అది అని చెప్పి పల్లవి అంటూ ఉంటే, ఏంటి నువ్వుంటే అక్షిత విన్ అవ్వలేదా, అక్షిత టాలెంట్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, నువ్వు ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ అయ్యేలా చేస్తాను అని చెప్పి చరణ్ అంటాడు. నీకంతా సీన్ లేదమ్మా అనగానే పల్లవి, నాకు సీన్ లేదా, చూడు నువ్వు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసారా నేనే చేస్తాను అని చెప్పి చరణ్ అలా అంటూ ఉంటే అప్పుడే అక్కడికి అక్షిత వస్తుంది. ఏంటి చరణ్ నువ్వు అనగానే, అవును నువ్వు ఈ కాంపిటీషన్లో గెలవలేమని చెప్పి పల్లవి అంటుంది, ఈ పల్లవి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేలా నేను చేస్తాను అనగానే, ఎలా చేస్తావు ఆల్రెడీ నేమ్స్ ఇచ్చేసాం కదా అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, ఏముంది నేను డ్రాప్ అయ్యి నా ప్లేస్లో పల్లవి పేరిస్తాను, ఇక పల్లవి ఉంటే నువ్వు విన్ అవ్వలేవని చెప్పి పల్లవి అంటుంది కదా, నాకు నీ టాలెంట్ మీద ఫుల్ నమ్మకం ఉంది అక్షిత, నువ్వే గెలుస్తావు, నేను డ్రాప్ అయ్యి పల్లవి పేరు వచ్చేలా చేస్తాను అని చెప్పి అక్కడి నుంచి చరణ్ వెళ్ళిపోతాడు.
ఇక ఆ తర్వాత స్టూడెంట్స్ ఇటు చరణ్, అక్షిత, పల్లవి అందరూ కూడా ప్రిన్సిపల్ అదే అంటే చైర్మన్ ఏముంటుంది కదా సుమలత ఆ దగ్గరికి వెళ్తారనమాట. ఇక అందరూ గొడవ పడుతూ ఉంటారు. ఇక చరణ్ కూడా నా పేరు కట్ చేసి పల్లవి ఉండేలా చేయండి అని చెప్పి అలా అందరూ చెప్తూ ఉండేసరికి ఇక సుమలత సరే అయితే చరణ్ పేరు కొట్టేసి పల్లవి పేరు పెడుతున్నాము అని చెప్పి ఆవిడ కూడా చెప్పడంతో ఇక అక్షిత ఫ్రెండ్స్ బయటకు వచ్చి చూసావా అక్షిత ఆ పల్లవి చెప్పినట్టుగా తన పేరు ఎక్కిచ్చేసుకుంది సింగింగ్ కాంపిటీషన్లోకి, అనవసరంగా దానికి ఎలికావు అనగానే నేను చేసిన ప్లేన్ నేను చేస్తాలే అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది. మరోపక్క ఇక పల్లవి ఇటు గీత వస్తారనమాట గుండమ్మ దగ్గరికి. ఇక గుండమ్మకి చెప్తారనమాట ఇక నా పేరు కూడా సింగింగ్ కాంపిటీషన్లో ఉంది అని చెప్పి పల్లవి చెప్పడంతో ఆల్ ది బెస్ట్ నువ్వే గెలుస్తావని నాకు నమ్మకం ఉంది అని చెప్పి గుండమ్మ కూడా చెప్తూ ఉంటుంది. మరోపక్క హాల్లో ఇంటి దగ్గర ఆదిత్య, శ్రీనివాసరావు ఉంటారనమాట. గీత మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా కాలేజ్లో కాంపిటీషన్స్ జరగబోతున్నాయి సింగింగ్ కాంపిటీషన్ అని చెప్పి. ఇక అప్పుడు కాఫీ తీసుకొని వచ్చి ఇస్తూ ఉంటుంది పల్లవి. ఇక అప్పుడు అయ్యో నేను తీసుకొచ్చి ఇచ్చేదాన్ని కదా పల్లవి కాఫీ అని చెప్పి గీత అంటూ ఉంటుంది. పర్లేదు అని చెప్పి వాళ్ళందరికీ కాఫీ ఇస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి గుండమ్మ కూడా వస్తుందన్నమాట. ఇక శ్రీనివాసరావు అంటారు అమ్మ పల్లవి సింగింగ్ కాంపిటీషన్లో లాస్ట్ టైం నువ్వే విన్ అయ్యావు, ఈసారి కూడా నువ్వే విన్ అవుతావు అని చెప్పి అనగానే అత్తగారు మీకు నా మీద బాగా ఎక్కువ నమ్మకం ఉన్నట్టుంది నేనే విన్ అవుతానని. లాస్ట్ టైం అంటే అక్కడ కొంతమంది నన్ను రెచ్చగొట్టారు, ఇక అందుకని బాగా ప్రాక్టీస్ చేసి నేను గెలిచాను, అందులో అప్పుడు అమ్మ కూడా జడ్జిగా వచ్చేసరికి ఇంకా అలా విన్ అయ్యాలే అన్నట్టుగా పల్లవి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు అక్కడికి అక్షిత, వైష్ణవి వచ్చి అంటే ఎవరో వచ్చి రెచ్చగొట్టారు అంటే నేనే కదా నా వల్లే కదా అని చెప్పి అనగానే నీ పేరు ఏం చెప్పలేదు కదా అని చెప్పి గుండమ్మ అంటుంది. ఆ పిల్ల ఏమి చెప్పలేదు కానీ ఇండైరెక్ట్గా నన్నే అంటుంది అని చెప్పి ఇటు వైష్ణవి ఇటు అక్షిత అంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత శ్రీనివాసరావు అంటారు సరేలే అమ్మ ఊరికే గొడవ ఎందుకు అని చెప్పి అనగానే ఎప్పుడు ఇంట్లో అందరూ సపోర్ట్ చేసేది బయట వాళ్ళకే, ఇంట్లో వాళ్ళకి సపోర్ట్ చేద్దామని గుండమ్మకి ఏ మాత్రం ఉండదు. నా కూతురు ఉంది కదా నేర్పించచ్చు కదా, లేదు ఎప్పుడు బయట వాళ్ళకే పద అక్షిత అని చెప్పి ఇక అక్షిత కూడా గుండమ్మ నేర్పించుకో బయట వాళ్ళకే, నాకు నీ సపోర్ట్ ఏం అవసరం లేదు, నాకు ఎలా గెలవాలో బాగా తెలుసు అని చెప్పి గుండమ్మతో అలా అక్షిత అనేసి అక్షిత, వైష్ణవి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఏంటమ్మా వీళ్ళు అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే వాళ్ళతో ఎప్పుడు ఉండేదే కదా మావయ్య అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటుంది. ఆ తర్వాత గీత అంటుంది అవును పల్లవి మీ అమ్మకి కానీ నాన్నకి కానీ ఎవరికైనా ఇట్లా సింగింగ్ పాటలు పాడే అలవాటు ఏమైనా ఉందా అనగానే లేదు ఎవరికి లేదు అనగానే పోనీ చుట్టాల్లో ఎవరికైనా అని చెప్పి గీత అడుగుతుంది. ఎవరికి లేదు ఈ అలవాటు ఈ టాలెంట్ అన్నట్టుగా చెప్తూ ఉంటుంది పల్లవి. మరి నీకెలా వచ్చింది అంటే జనరల్గా మన ఇంట్లో అమ్మకో నాన్నకో అలా ఈ అలవాటు ఉందని ఒక టాలెంట్ చిన్నప్పటి నుంచి వాళ్ళని చూస్తూ పెరుగుతాం కాబట్టి ఆ అలవాటు మనకు కూడా వస్తుంది, ఆ టాలెంట్ మనకు ఆటోమేటిక్గా వస్తుంది. మరి నీకెలా ఈ సింగింగ్ అలవాటు ఇంత బాగా పాటలు పాడతావు అని చెప్పి గీత అడుగుతూ ఉంటే ఏమో గీత నాకేం తెలుసు నాకైతే తెలీదు అని చెప్పి పల్లవి అలా చెప్తుంది. ఇక అప్పుడు గుండమ్మకి ఇంకా అనుమానం బలపడుతూ ఉంటుంది. తన పల్లవి నా కూతురు కాబట్టి అందుకే నేను పాటలు పాడతా కాబట్టి నా ఇదే వచ్చింది పల్లవికి అన్నట్టుగా మనసులో అనుకుంటూ ఉంటుంది. గుండమ్మ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంత ఎపిసోడ్ చూపించింది. ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి.